జిల్లా సేవాదళ అధ్యక్షుడు సయ్యద్ గౌర్ ఆధ్వర్యంలో సేవాదళ సభ్యులందరూ కలిసి నగర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు మహమ్మద్ జావీద్ మరణించి నెల పూర్తయిన సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జావేద్ అభిమానులు, సయ్యద్ గౌస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు సయ్యద్ గౌస్ మాట్లాడుతూ, జావీద్ మరణ వార్త వినగానే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేమని, ఆయన పేరు మీద ఇలానే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని మీడియా ముఖంగా వివరించారు। ఇంకా ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్సీ సెల్ అడ్వైజర్ వెంకట నర్సయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి లారీ అనిల్ కుమార్, సేవాదళ నాయకులు బడే మియా, షేక్ జానీ, కొప్పెర శ్రీను, బషీర్, 4వ డివిజన్ జానీ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు। ముందుగా మీడియా వారికి ధన్యవాదాలు। ఈరోజు మా దివంగత నేత మొహమ్మద్ జావీద్ గారు ఖమ్మం ముద్దుబిడ్డ పోయిన నెల అకాల మరణం ఏదైతే సూర్యాపేట దగ్గర పిల్లల మర్రి దగ్గర ఇదే రోజు 15వ తారీఖు రోజు ఆయన అకాల మరణం ఏదైతే జరిగిందో వారి జ్ఞాపకార్థంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవ్ రెడ్డి భవన్లో ఈరోజు ఇక్కడ భోజనం ఏర్పాటు చేసి వారికి పుణ్యం దొరకాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పిలిపించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఇన్ఛార్జ్గా వచ్చారు మా ఎస్ఎస్ఎల్ నుంచి అన్నగారు, వారు మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు। వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారు చేసిన సేవలు పార్టీకి అంతా ఇంత కాదు, రాష్ట్రంలో జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా దేశ స్థాయిలో కూడా ఒక మంచి పేరుగాంచిన నాయకుడు। ప్రతి ఒక్కరితో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ప్రేమగా ఆప్యాయతగా పలకరించే దాంట్లో ముందు అంజలో ఉండేది జావీద్ గారు। అలాంటి వ్యక్తి మా మధ్యలో ఇవాళ లేకపోవడం చాలా బాధాకరం। వారు చేసిన సేవల్లోనే మనం ఈ చేసిన సేవ ఈ జిల్లా కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో చేయడం జరిగింది। ఈ యొక్క సేవా కార్యక్రమం ఇలాంటి రానున్న రోజుల్లో కూడా మరెన్నో చేస్తాం। మా సేవాదళ టీం అందరూ కూడా జానీభాయ్, బడేభాయ్, మరి శ్రీనాన్న అందరూ కూడా ఉన్నాం ఇక్కడ, జహీర్ భాయ్, ఇక్కడ అందరం కలిసి ఇలాంటి చేయాలని పొద్దునే నిర్ణయించినాం, మధ్యాహ్నం కల్లా చేసినాం। ఇంకా రానున్న రోజుల్లో కూడా ఫ్రూట్స్ పంపిణీ కానీ ఇంకేమైనా రక్తదాన శిబిరాలు కానీ వారి పేరు మీద ఏం చేసినా తక్కువే అని మేము భావిస్తూ ఉన్నాం। ఎందుకంటే అలాంటి మనిషి ఇక్కడ మన మధ్యలో లేడు, దొరకడు కూడా। కాబట్టి తప్పకుండా ఆయన చేసిన సేవల్లో కొంత గొప్ప మనం చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తూ